మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులతో 48వ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆశీర్వదించాలని యామా కవితా దయాకర్ కోరారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే తమ సేవలను గుర్తించి చేయి గుర్తుపై ఓటు వేసి తనను 48వ డివిజన్ నుండి కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యామా కవితా దయాకర్ బుధవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి చేయి గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యామా కవిత ప్రజాప్రతినిధిగా కాకుండా ప్రజల ఇంట్లో మనిషిగా పనిచేస్తుందని, అంతేకాకుండా గతంలో తాను కౌన్సిలర్గా పనిచేసిన సమయంలో తాము చేసిన పనులను ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. ఎవరికి ఏం చేశామో డివిజన్ ప్రజలందరికీ తెలుసని, దీనిని దృష్టిలో ఉంచుకొని కొత్తగా వచ్చేవారు చెప్పే మాటలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాల్ని దృష్టిలో ఉంచుకొని చేయి గుర్తుపై ఓటు వేసి 48వ డివిజన్ నుండి తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజేష్ రెడ్డి, రాము, భగత్, మందాలపు శ్రీనివాస్, షీలా సంతోష్, జ్యోతి, లలిత తదితరులు పాల్గొన్నారు. నలభై డివిజన్ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహాయ సహకారాలతో కాంగ్రెస్ నుంచి ఈ 48వ డివిజన్కి పోటీ చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఎల్లవేళలా మీ ముందు, మీ కళ్ళ ముందు మీతో పాటు ఒక కుటుంబ సభ్యురాలుగా ఉన్నదన్నది గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా నాకు, ఎందుకంటే ఏ పని అన్నా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మీకు అందుబాటులో ఎల్లవేళలా ఉన్నా కాబట్టి ప్రచారంలో భాగంగా 4వ రోజు ఈరోజు మళ్ళీ రామగిరి సెంటర్లో మేము చేస్తూ ఉన్నాము ప్రచారము. కాబట్టి ప్రజలందరూ ఇది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కవితక్క మీ ఇంట్లో ఒక సభ్యురాలు, అదొక్కటి గుర్తుపెట్టుకొని మీరందరూ గతంలో చేసిన పనులను గుర్తుంచుకోవాలి. గతంలో మేము ఇంటింటికి ఏం చేసినామో మీ అందరికీ తెలుసు, ఎవరెవరికో తెలుసు. కాబట్టి వేరే వాళ్ళు కొత్త వాళ్ళని నమ్మకండి. కొత్త వాళ్ళందరూ అసలు నాకే తెలియదు, మీకేం తెలుస్తుంది. అందుకని ప్రజలందరూ అది గుర్తుపెట్టుకొని నన్ను అందరూ 48వ డివిజన్ ప్రజలందరూ కూడా నన్ను అత్యధిక మెజార్టీతోటి గెలిపించి ఆశీర్వదించాలి. సదా మీ సేవలో ఉంటాం. 48వ డివిజన్ అభివృద్ధికి మేము ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటాము. సదా మీ కవితా దయాకర్. మా సార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో 1 నుంచి 48 వార్డుల వరకు గెలుపు కోసం కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవాలని మా లక్ష్యంగా మా వార్డు కౌన్సిలర్ యామా కవితా దయాకర్ గారిని గెలిపించుకుందామని, భారీ మెజార్టీతో గెలిపించుకుందామని తిరుగుతున్నాం. ఇందులో భాగంగా ఇక్కడ ఓటర్లు మహాశయులు మాత్రమే ఉండి తిరుగుతున్నారు. అమ్మ మేడంకి మద్దతు ఇస్తున్నారు. బయట వాళ్ళు ఎవరూ లేరు. ఈసారి తప్పకుండా భారీ మెజార్టీ ఇస్తారు. మేడం గెలవడం ఖాయం. జై కాంగ్రెస్.